హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మరి ఏముంది, వెంటనే నా కాల్ కట్ చేసి ధీరజ్కి కాల్ చేసి ఇలా జరిగింది, వాడెవడో నాకు వెంటనే తెలియాలి అని చెప్పు. నీకు ముద్దు పెట్టిన ఆ మహానుభావుడు ముల్లోకాలలో ఎక్కడ ఉన్నా సరే నిమిషంలో నీ ముందుంచుతాడు ఆ ధీరజ్. అతన్ని చూసిన తర్వాత నీకు మళ్ళీ ఆ ముద్దు గుర్తు చేసుకోవాలంటేనే వికారం వస్తుందిలే అంది సాధిక. ఉంచుతాడు కానీ మనిషిని కాదు, చంపి వాడి శవాన్ని నా ముందు ఉంచుతాడు. అయినా అతనిని చూస్తే నాకు వికారం ఎందుకు వస్తుంది అడిగింది ధాత్రి. ఎందుకు రాదు? టెడ్డీ బేర్ వేషాలు వేసే వాళ్ళు ఎవరైనా అందంగా, హ్యాండ్సమ్గా, చూడ్డానికి ముద్దొచ్చేలా ఉంటారు అనుకుంటున్నావా? లేదు, చిరిగిపోయిన చొక్కాలతో, పీక్కుపోయిన మొహంతో, లోపలికి పోయిన కళ్ళతో, పుచ్చిపోయిన పళ్ళతో, మొహం నల్లగా మారిపోగా అక్కడక్కడ మచ్చలతో అని సాధిక అంటూ ఉండగా, బాబోయ్ ఇంకా ఆపు తల్లోయ్, చిచ్చి అంటూ బెడ్పై నుంచి పైకి లేచిన ధాత్రి తన కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది. ఆ క్షణం ఆమె ఎక్స్ప్రెషన్ తలుచుకుని ఫోన్లో కిలకిలా నవ్వుతూ ఉన్న సాధిక నవ్వు కూడా ఆ షాక్లో ఉన్న ఆమెకి ఏమాత్రం ఇరిటేషన్ తెప్పించలేదు. ఎంత నవ్వుతూ ఉన్నా ఆమె రియాక్ట్ అవ్వకపోవడంతో, ఏమే ఉన్నావా, టెడ్డీ బేర్ని తలుచుకుని భరించలేక పైకి పోయావా అడిగింది సాధిక. ఊహ కాదే, నిజం, కళ్ళ ముందు కట్టినట్లు కనిపిస్తుంది అంటూ బెడ్ దిగి కంగారుగా అటూ ఇటూ చూసిన ఆమెకి మెయిన్ డోర్ లాక్ చేసి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడం కనిపించింది. దాంతో ఆ వ్యక్తి అటువైపే వెళ్ళి ఉంటాడు అని అనుకుని అటు చూడగా ఎవరో ఒక వ్యక్తి గోడ దూకుతూ కనిపించాడు. ఏయ్, వెళ్ళిపోతున్నాడు అరిచింది ధాత్రి. ఎవడే కొంపతీసి దొంగగాని వచ్చాడా కంగారుగా అడిగింది సాధిక. నీ మొహం, దొంగ కాదే, టెడ్డీ బేర్ అంది ధాత్రి. అబ్బా, నీకు టెడ్డీ బేర్ పిచ్చి బాగా పట్టేసిందే. వాడెవడో నేను కనిపెడతాను అని చెప్పాను కదా, అయినా ఈ ఊహలు నువ్వు మానవా అసహనంగా అంది సాధిక. నీ బొంద కనిపెడతావే. వాడు డైరెక్ట్గా నా రూమ్కి వచ్చి నా బెడ్ ఎదురుగా ఉన్న గోడపైన ఒక స్టిక్కర్ అంటించి దాని చుట్టూ హార్ట్ సింబల్ లైట్స్ పెట్టి మరీ గోడ దూకి జడ్జాగా వెళ్ళిపోతున్నాడే అంది ధాత్రి. అవునా, ఈసారైనా వాడి మొహం చూసావా ఆతృతగా అడిగింది సాధిక. బ్యాక్ చూశాను, ఫ్రంట్ చూడలా దిగులుగా చెప్పింది ధాత్రి. అవునా, మంచి పని చేశావు. ఇంతకీ ఆ స్టిక్కర్ ఏంటి, దాని చుట్టూ ఉన్న హార్ట్ సింబల్ ఏంటి, కొంచెం క్లియర్గా చెప్పు పాప అడిగింది సాధిక. చెప్పడం ఎందుకు, చూపిస్తానుండు అంటూ గోడపైన ఉన్న దాన్ని ఫోటో తీసి సాధికకు పంపించి, వాట్సాప్ చేశాను చూడు, వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పింది ధాత్రి. దాంతో వాట్సాప్ ఓపెన్ చేసిన సాధికకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కిస్ పెట్టుకుంటున్న ఫోటో గోడకు అంటించి ఉండగా దాని చుట్టూ రెడ్ కలర్ లైట్స్ హార్ట్ సింబల్లో వెలుగుతూ ఉన్నాయి. అది చూసి ఏమో అనుకున్నానే కానీ బాబు మంచి రొమాంటిక్ ఫెలోలా ఉన్నాడే. ఆ ఫోటో చూస్తూ ఉంటేనే ఫీలింగ్స్ తన్నుకొచ్చేయడం లేదు అంది సాధిక. కొట్టాను అంటే పళ్ళు రాలిపోతాయి. అంత డైరెక్ట్గా నా ఇల్లు తెలుసుకుని, నా గది తెలుసుకుని, నేను గదిలో ఉండగానే లోపలికి వచ్చి ఇంత చేసి వెళ్ళాడు. కానీ వాడిని వెతికి పట్టుకుంటాను అని ఓ ప్రగల్భాలు పలికి చెప్పినా నువ్వు మాత్రం ఇంటి దగ్గర కూర్చుని ఏం పీకుతున్నావే కోపంగా అడిగింది ధాత్రి. నేను ట్రై చేస్తూనే ఉన్నానే, కానీ ఎంత బతిమలాడుతున్నా వాడు రాను అంటున్నాడు చెప్పింది సాధిక. కానీ వచ్చాడు కదే అడిగింది ధాత్రి. ఏంటి, ఆనంద్ వచ్చాడా? అయితే ప్లీజ్ నువ్వే వాడిని ఎలాగైనా టూర్కి వెళ్ళడానికి ఒప్పించవే, నీకు దండం పెడతాను బతిలాడింది సాధిక. ఓసిని ఆనంద్ పిచ్చి తగలేసయ్యా, నువ్వు ఇలాగే మరొక్కసారి నా దగ్గర ఆనంద్ అన్నావంటే నేనే దగ్గరుండి మరి వాడికి వేరే అమ్మాయిని సెట్ చేసి వాళ్ళిద్దరు పెళ్ళి చేసి నీ చేత 2 నక్షత్రాలు వాళ్ళ నెత్తి మీద వేయిస్తాను. అప్పుడు నీ దరిద్రం వదిలిపోతుంది అంటూ అరిచింది ధాత్రి. అమ్మ మహాతల్లి,
అంత పని చేయకమ్మా. నేను ఆల్రెడీ అక్కడ టెడ్డీ బేర్గా నిలబడే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అతనికి కూడా ఆ వ్యక్తి ఎవరో సరిగ్గా తెలియదట. తను ఎండలో నిలబడి అలా కష్టపడడం చూడలేక తన వేషం అతను వేసుకుని తనని భోజనం చేయమని డబ్బులు కూడా ఇచ్చాడట. అంతకు మించి ఆ పిల్లవాడికి ఆ వ్యక్తి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్పాడు అని చెప్పింది సాధిక. అవునా, చూస్తూ ఉంటే అతను చాలా మంచివాళ్ళ ఉన్నాడు కదూ. కొంచెం బ్లష్ అవుతూ అడిగింది ధాత్రి. హా, వాడు మంచివాడే, కానీ ఆ ధీరజ్ గాడు రాక్షసుడు. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. పొరపాటున నీ ముద్దు విషయం కానీ నీ గదిలోకి వాడు వచ్చిన విషయం కానీ ఆ రాక్షసుడికి తెలిసిందో ఆ మంచితనానికి మరణం సంభవిస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది సాధిక. నువ్వు దాని గురించి ఏం కంగారు పడిన అవసరం లేదు. నేను ఆల్రెడీ డాడీతో మాట్లాడాను. ధీరజ్ ప్రవర్తన నాకు నచ్చడం లేదని చెప్పాను. డాడీ అంకుల్తో మాట్లాడతాను అని చెప్పారు. నాకు తెలిసి ఈ పాటికి వాడికి ఒక రౌండ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ నా జోలికి వస్తే నేనే డైరెక్ట్గా వెళ్ళి అంకుల్తో మాట్లాడతాను. ఇంకా నా జీవితంలో ధీరజ్ని కలగజేసుకొనివ్వను. కొంచెం సీరియస్గానే చెప్పింది ధాత్రి. ఆ మాటని చాలా లైట్గా తీసుకుంటూ, అది నీ వల్ల కాదే. వాడికి ఎంత దుర్మార్గుడో తెలిసినా కూడా వాడు నీ దగ్గరికి వచ్చి ధాత్రి అని ప్రేమగా పిలిస్తే చాలు, వెంటనే నువ్వు కరిగిపోతావు. ఎవరి దగ్గరైనా నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు, కానీ ధీరజ్ దగ్గర మాత్రం నువ్వు స్ట్రాంగ్గా అస్సలు ఉండలేవు. ఆ విషయం నాకు బాగా తెలుసు అని సాధిక అనడంతో ఒక్క నిమిషం సైలెంట్గా ఉండిపోయి ఆలోచించిన తర్వాత, నిజమేనే, నేను వాడి దగ్గర అంత స్ట్రాంగ్గా ఉండలేను. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చాలా కేర్గా చూసుకున్నాడు. వాడితో నాకు ఒక రకమైన ఎఫెక్షన్ ఏర్పడింది. అమ్మ, నాన్న, తమ్ముడు నాకు ఎలానో ధీరజ్ కూడా అంతే. నేను వాడిని అలానే చూడగలుగుతున్నాను. అంతేకాని వాడు చూసినట్లు వేరే దృష్టితో నేను చూడలేకపోతున్నాను. వాడికి మాత్రం నేనెందుకు గర్ల్ ఫ్రెండ్లా కనిపిస్తున్నానో నాకు అర్థం కావడం లేదు సాది. ఆ ఫీలింగ్లో వాడు చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాడు. ఎలాగైనా వాడిని మార్చుకోవాలి అంది ధాత్రి. అది నీ వల్ల కాదు ధాత్రి, కానీ వాడికి నువ్వు కొంచెం దూరంగా ఉండు. అదే మీ ఇద్దరికి మంచిది. ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో అని సాధిక చెప్పడంతో కాల్ కట్ చేసి ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంది ధాత్రి. అదే సమయంలో లాగిపెట్టి ధీరజ్ చెంప మీద కొట్టాడు గంగాధర్. ఏవండి, ఎందుకు వాడిని అలా కొడుతున్నారు అడిగింది మీనాక్షి. కొట్టాలా చంపాలా ఎన్నిసార్లు చెప్పినా వీడి పద్ధతి మార్చుకోడా. ప్రతిసారి ఆ సుధాకర్తో నేను క్లాసులో పీకించుకోలేకపోతున్నాను. అయినా దాన్ని ఎవడో చూస్తే నీకేంట్రా, చెప్పాను కదా దానితో నీ పెళ్ళి నేను చేయిస్తాను అని. అయినా వినకుండా ఆ పిల్ల వెంట పడుతూ ఎందుకు ఆ పిల్లను అంతలా టార్చర్ పెడుతున్నావు అసహనంగా అడిగాడు గంగాధర్. నేనేమి టార్చర్ పెట్టడం లేదు డాడీ, నాకు కాబోయే భార్యని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంతే చెప్పాడు ధీరజ్. ఏంటి, కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకుంటున్నావా అంటే ఆ అమ్మాయికి ఎవరైనా ప్రపోజ్ చేస్తే చావ కొట్టడం, తను ఎవరితోనైనా కొంచెం చనువుగా మాట్లాడితే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, తను ఎక్కడికి వెళుతుందో స్పై చేయించడం, ఇదేనా నువ్వు చూసుకునే జాగ్రత్త? దీన్ని జాగ్రత్త అన్నరురా, అనుమానం అంటారు అరిచి చెప్పాడు గంగాధర్. డాడీ, ధాత్రి మీద నాకేమీ అనుమానం లేదు. తను నన్నే ప్రేమిస్తుంది, ఆ విషయం నాకు బాగా తెలుసు చెప్పాడు ధీరజ్. ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యం చూసి నేను కూడా అదే అనుకున్నానురా. ఇంకా మీ పెళ్లి సెట్, హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు అని చాలా ఆశపడ్డాను కూడా. కానీ ఇప్పుడు నీ ప్రవర్తన చూసి తన మనసులో నీ మీద ఏమైనా ఒక్క మూల ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికి తను దాన్ని చంపేసుకుని ఉండేది అనిపిస్తుంది. ఏ ఆడదైనా తన స్వేచ్ఛని తనకిస్తూ తన నీడలా ఉంటూ తనని కేర్ చేసే మగవాడు భర్తగా రావాలి అనుకుంటుందిరా. అంతేకాని తనతో పరాయి మగవాడు మాట్లాడితేనే చాలు వాడిని చంపేసేవాడు మొగుడిగా రావాలని అస్సలు అనుకోదు. ఇప్పుడే వాడితో పడలేకపోతున్నాను,
వాడిని నాకు దూరంగా ఉండమని చెప్పండి డాడీ అంటూ ఆ పిల్ల వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకుందంట. అలాంటి పిల్ల ఇంకా లైఫ్ లాంగ్ నిన్ను ఎలా భరిస్తుంది అనుకుంటున్నావు నువ్వు? అయినా నీ మీద తనకి ప్రేమ ఉంది అని నీకెలా తెలుసు అడిగాడు గంగాధర్. భరిస్తుంది డాడీ, భరించేలా నేను చేసుకుంటాను. తన మనసులో నాపై ప్రేమ లేకపోయినా పర్వాలేదు, తను నా సొంతమైతే అంతే చాలు మొండిగా చెప్పాడు ధీరజ్. ఇదిగో ఈ మొండితనమే వద్దు ధీరజ్, నా మాట విన్నరా. కొన్ని రోజుల్లో బుద్ధిగా ఆ పిల్ల జోలికి వెళ్లకుండా ఉంటే మీ ఇద్దరి పెళ్లి గురించి సుధాకర్తో మాట్లాడి నేను సెట్ చేస్తాను. ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం నీకెంత అవసరమో నాకు కూడా అంతే అవసరం ధీరజ్. నువ్వు మర్చిపోతున్నావేమో, మనకి ఇంత ఆస్తి అంతస్తు హోదా డబ్బు ఉంది అంటే దానికి కారణం కేవలం సుధాకర్. పైసా కూడా లేని నన్ను స్నేహబంధంతో ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకోకుండా తన కంపెనీలో పార్ట్నర్ని చేసుకున్నాడు. తన తెలివితేటలతో విజయం సాధిస్తున్న కంపెనీలో నాకు వాటా ఇచ్చాడు. వాడి వలనే మనం ఇంత ఆస్తి సంపాదించుకొని ఇప్పుడు సమాజంలో మనకంటూ ఒక గౌరవాన్ని తెచ్చుకొని గౌరవంగా బ్రతుకుతున్నాము. ఆ గౌరవం ఎప్పటికీ మనకి తోడుగా ఉండాలి అంటే ఆ దాత్రి మన ఇంటి కోడలవ్వాలి. అయ్యేలా నేను చేస్తాను. అప్పటి వరకు నువ్వు తన విషయంలో కలగజేసుకోవద్దు. ధీరజ్తో జీవితం అంటే ఆ అమ్మాయి సంతోషంగా ఆ జీవితాన్ని ఆహ్వానించాలి అంతే తప్ప తను భయపడి పారిపోయేటట్లు చెయ్యకు, అర్థమైందా అన్నాడు గంగాధర్. అతను చెప్పిన విషయం మింగుడు పడడానికి కొంచెం కష్టంగానే ఉన్నా తన మాట కాదు అంటే తండ్రి ఏం చేస్తాడో బాగా తెలిసి ఉండడంతో సరే అన్నట్లుగా సైలెంట్గా ఊరుకున్నాడు ధీరజ్. రేపటి నుంచి నువ్వు తనని ఫాలో చేయడం, తన చుట్టూ తిరగడం మానేసేయి. తన చదువు పూర్తి అవ్వగానే మీ పెళ్లి గురించి సుధాకర్తో మాట్లాడి మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది అంటూ ధీరజ్కి మాటిచ్చాడు గంగాధర్. సరే అయితే ఈ 1 ఇయర్ నేను యూఎస్ఏ వెళ్తాను చెప్పాడు ధీరజ్. ఇప్పుడు అంత సడన్గా అక్కడికి ఎందుకురా అడిగాడు గంగాధర్. మీరే చెప్పారు కదా డాడీ, దాత్రికి కొంచెం దూరంగా ఉండమని. ఇక్కడే ఉంటూ తనకి దూరంగా ఉండడం నా వల్ల కాదు, అందుకే ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు చెప్పినట్లు మా పెళ్ళి మీరు సెట్ చేశాక నేను తిరిగి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళుతూ ఒక్క క్షణం ఆగి, నేను తిరిగి వచ్చేసరికి మీరు చెప్పింది జరగకుండా ఏదైనా తప్పుగా జరిగింది అని తెలిసిందో నాలోని రాక్షసుడిని మీ అందరికీ పరిచయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ధీరజ్. దాంతో ఆలోచిస్తూ ఉన్నాడు గంగాధర్. అతని ఆలోచన అర్థమవడంతో మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది, ఎలా అయినా సరే దాత్రి మన ఇంటి కోడలవుతుంది అంటూ భరోసా ఇచ్చింది అతని భార్య మీనాక్షి. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన దాత్రి మమ్మీ కాఫీ అంటూ వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉంది. అది చూసి అక్క ఇన్నాళ్ళు నిద్రమోహందానా అని నిన్ను ఎవరైనా అంటే ఎందుకు మా అక్కను అలా అంటున్నారా అని అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు నిజంగా నిద్రమోహందానివే అన్నాడు సంతోష్. ఎంతైనా నీ అక్కనే కదరా, నీకు వచ్చిన పోలికల్లో కొన్ని పోలికలైనా నాకు రాకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే క్లాస్లో నిద్రపోతూ నువ్వు నిద్రమోహం వాడివి అయితే ఇలా లేచాక కూడా హాల్లోకి వచ్చి నిద్రపోతూ నేను నిద్రమోహం దాన్ని అవుతున్నాను, అందులో తప్పేముందిరా ఆవలిస్తూ అంది దాత్రి. నాకేమీ నీ అంత పిచ్చి నిద్ర లేదు, నువ్వే పిచ్చిదానిలా ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటావు అరిచాడు సంతోష్. అక్కని ఏదైనా అంటే కళ్ళు పోతాయిరా విధవా, అయినా తమ్ముడు అంటే ఎలా ఉండాలి, పొద్దున్నే లేచి ఫ్రెష్ అయి వచ్చి అక్క కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం అందుకోవాలి, కానీ నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడు చూసినా నాతో గొడవ పెట్టుకుంటూ కూర్చుంటున్నావు. నువ్వు ఇలానే చేశావు అంటే ఎవరో మంచి గయాలి దాన్ని చూసి తీసుకువచ్చి నీకు పెళ్ళంగా చేసి పడేస్తా, అప్పుడు నీ దరిద్రం వదిలిపోతుంది అంది దాద్రి. అంతకన్నా ముందు ఒక రాక్షసుని తెచ్చి నీకు పెళ్లి చేస్తా, అప్పుడు నీ దరిద్రం వదిలిపోతుంది అన్నాడు సంతోష్. బాగుంది, అంటే మీ ఇద్దరికీ ఎవ్వరికీ కూడా మేము సంబంధాలు చూడవలసిన అవసరం లేదన్నమాట, మీలో మీరే చూసుకుని మా ప్రాణాలు తీయడానికి సిద్ధమైపోతున్నారు
అంటూ అక్కడికి వచ్చి దాత్రికి కాఫీ అందించింది ఈశ్వరి. మేం పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ ప్రాణాలు ఎందుకు తీసినట్లు అవుతుంది మమ్మీ? ఆమె చేతిలో కాఫీ అందుకుంటూ అనుమానంగా అడిగాడు సంతోష్. మరంతే కదరా, గయ్యాలి కోడలతో రాక్షసుడి లాంటి అల్లుడితో వేగవలసింది మేమే కదా, అప్పుడు పోయేది మా ప్రాణాలే కదా అంది ఈశ్వరి. ఏంటి మమ్మీ పొద్దునే అలా మాట్లాడతావు? మీ ప్రాణాలు పోయే పని మేము ఎందుకు చేస్తాం చెప్పు? మాకు మీరే ప్రాణాలు కదా, ఇంకెప్పుడు అలా అనకు మమ్మీ, మీరు లేకుండా మేము ఉండగలమా అంటూ ఆమెను హత్తుకుపోయింది ధాత్రి. ఆమె కొంచెం ఎమోషనల్ అవడం చూసి, ఏదో సరదాగా అన్నాన్రా, నిన్ను ఏడిపించడానికి కాదు అంటూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అంటూ అడిగింది ఈశ్వరి. ఏంటి గారంగా అడిగింది ధాత్రి. ఏంటమ్మది? కొంపతీసి అక్కకు కానీ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తున్నావా ఏంటి? సంతోషంగా ఎగ్జైట్ అవుతూ అడిగాడు సంతోష్. సీరియస్గా అతని వైపు చూస్తూ, నీ మొహం రా, నీ మొహం. నా పెళ్లి గురించి ఎప్పుడు చూసినా నీ ఆలోచన. అది మానేసి ముందు నువ్వు రాసే ఎగ్జామ్ మీద దృష్టి పెట్టి చావరా వెదవా అని తిట్టింది ధాత్రి. నా పరీక్ష కన్నా ఇంపార్టెంట్ నీ పెళ్ళాక. నీకు ఎప్పుడెప్పుడు పెళ్లి జరిగిపోతుందో, నువ్వు ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతావో, నేను ఎప్పుడెప్పుడు నీ గదిని కబ్జా చేద్దామా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను తెలుసా. ఏంటో దేవుడు కరుణించి ఆ గుడ్ న్యూస్ ఇంకా నా చెవిని పడేటట్లు చేయడం లేదు దిగులుగా అన్నాడు సంతోష్. మమ్మీ చూడు మమ్మీ, వాడు ఎలా మాట్లాడుతున్నాడో. అసలు వీడికి అక్కంటే ప్రేమే లేదు. అదే నాకు గనక అక్క ఉండి ఉంటేనా ప్రాణంగా చూసుకునేదాన్ని తెలుసా అంది ధాత్రి. ఆ మాటతో చిన్నప్పుడే తమకు దూరమైన తనూజ గుర్తు రావడంతో మీనాక్షి మనసంతా చేదుగా మారింది. నీకు కూడా ఒక అక్క ఉందిరా, కానీ తన గురించి నీకు చెప్పే అవకాశం మాకు రావడం లేదు. కాదు మీ నాన్నగారు నాకు ఇవ్వడం లేదు అని మనసులో అనుకుని, వాడి గురించి వదిలే ధాత్రి, వాడెప్పుడు అలానే అల్లరి చేస్తూ ఉంటాడు. కానీ ధీరజ్ ఈరోజు యుఎస్ఏ వెళ్ళిపోతున్నాడంట చెప్పింది ఈశ్వరి. ఆ మాటతో మొహం 1000 వాల్స్ బల్బులా వెలిగిపోవడంతో, నిజమా అంటూ అడిగింది ధాత్రి. ఈరోజు నైట్ 10:30కి ఫ్లైట్ అట, మనం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాలి అని ఈశ్వరి చెప్పడంతో, అమ్మయ్య, ఒక దరిద్రం వదిలిపోతుంది, నిజంగా ఈరోజు పార్టీ చేసుకోవాలి అంటూ ఉత్సాహంగా చెప్పింది ధాత్రి. పాపం ఏంటక్క అలా అంటావు? ధీరజ్ అంటే నీకు ఇష్టం లేదు, సరే ఒప్పుకుంటాను. కానీ చిన్నప్పటి నుంచి వాడు మనకి ఎంత బెస్ట్ ఫ్రెండో మర్చిపోయావా అడిగాడు సంతోష్. దాంతో దిగులుగా మొహం పెట్టిన ధాత్రి, మర్చిపోలేదు, కానీ ఈ మధ్యన వాడి ప్రవర్తన అసలేమీ బాగుండడం లేదు. నా పట్ల చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నాడు. నా దృష్టిలో తను బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు తన మనసులో నా మీద ఎక్కువ ఫీలింగ్స్ డెవలప్ అవ్వడం ఇద్దరికీ మంచిది కాదు కదా. వాడు ఎప్పుడూ నాకు బెస్ట్ ఫ్రెండే. ఫ్రెండ్షిప్ దాటి నా ఆలోచన ముందుకు వెళ్ళదు. అందుకే వాడు నాకు దూరంగా వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది అంటూ తల్లి వైపు చూసింది ధాత్రి. యు ఆర్ ద కరెక్ట్రా. మన మనసులో తన పట్ల ఏ ఫీలింగు లేనప్పుడు ఆ మనిషిని దూరంగానే ఉంచాలి అంటూ ధాత్రి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది ఈశ్వరి. దాంతో ధాత్రి మొహం మీద కూడా చిన్న చిరునవ్వు రావడంతో, సరే కాలేజీకి లేట్ అయిపోతుంది, నేను రెడీ అయి వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిన ఆమెకి గోడపై స్టిక్ చేసి ఉన్న ఆ పోస్టర్ మళ్ళీ కనిపించింది. ఈరోజు ఎలాగైనా నిన్ను కనిపెట్టి తీరతాను అని మనసులో అనుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కబోర్డ్లో ఉన్న వైట్ కలర్ చుడిదార్ తీసుకుని అది వేసుకుని బయటకు వచ్చిన ధాత్రికి వర్షం పడటం వలన నేలంతా తడిగా ఉండడం కనిపించింది. ఓ నో, ఈ వర్షం కూడా ఇప్పుడే పడాలా? అసలే కాలేజీకి వెళ్ళే రూట్ అస్సలు బాగోదు. ఈ వైట్ డ్రెస్లో వెళ్ళాను అంటే నా డ్రెస్ కాస్త బురద అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న ఆమె దగ్గరికి వచ్చి, ఆలోచించింది చాలు, అసలే లేట్ అయిపోయింది, ముందు పద అంది సాధిక. సరే డ్రెస్ మార్చుకుని 2 మినిట్స్లో వచ్చేస్తాను ఉండు అని లోపలికి వెళ్ళబోతున్న ధాత్రి చేపట్టుకుని ఆపి, ఇప్పుడు అంత టైం లేదు, బస్ మిస్ అయ్యింది అంటే మళ్ళీ ఆ బస్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనంద్ గాడికి నేను ప్రపోజ్ చేయలేను, నువ్వురా అంటూ ఆమెని లాక్కొని వెళ్ళిపోయింది సాధిక. వాళ్ళిద్దరి వైపు అసహనంగా చూస్తూ, ఇంట్లో ఇన్ని కార్లు ఉండగా ఎప్పుడూ కాలేజీ బస్సులోనే కాలేజీకి వెళ్తారు, వీళ్ళు మారరా అని అన్నాడు సంతోష్.
అతని నెత్తి మీద ఒకటి బీకి అది వాళ్ళ హ్యాపీనెస్ రా. అలా ఉంటేనే ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి వారి కష్టం మన మనసుకి అర్థమవుతుంది. నువ్వు కూడా ఈ బైక్స్ కట్ట మానేసి వాళ్ళలాగా బస్కు వెళ్ళు, బాగుపడతావు అంటూ క్లాస్ పీకింది ఈశ్వరి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ టెడ్డీ బేర్ ఎవరో ధాత్రి కనిపెడుతుందా? ధీరజ్ నిజంగానే ధాత్రిని వదిలి వెళ్ళిపోతున్నాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం